యూ వాట్సాప్ గైస్, ఎలా ఉంది అందరూ? ఎప్పట్లానే సరికొత్త తిరుమల తిరుపతి వీడియోతో మీ అందరి ముంగట వచ్చాను. సో లాస్ట్ వీడియోలో లెట్స్ గో అని అన్నా కదా గైస్. సో అక్కడ మనకు వచ్చేసి నేను ఒక అలాట్మెంట్ దానికి ఏదో చెప్పా కదా. సో రూమ్స్ కానివ్వండి, దర్శనంకి కానివ్వండి, సో అదే ఇదనమాట. లైక్ చూసారు కదా మీరు. లైక్ ఇప్పుడైతే మేమైతే రూమ్కి ఫ్రీ బస్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. చూడండి, ఫ్రీ బస్, ఇది ఫ్రీ బస్సా ఏందో నాకు అర్థం కాలే. కానీ ఫ్రీ బస్ అంటే రెస్ట్రిక్షన్ ఉంటుంది గైస్. ఇది చాలా ఖాళీగా అనిపించింది. ఖాళీగా అనిపించడం అయితే ఉంది, చాలా ఖాళీగా ఉందన్నమాట. సో మేమైతే ఫ్రీ బస్లో అయితే వెళ్తున్నాం, మీరు చూడవచ్చు. అండ్ అదే టైంకి కొంచెం వాన పడ్డం కూడా కొంచెం స్టార్ట్ అయిందనమాట ఫ్రీ బస్లో వెళ్తున్న టైంకి. అండ్ మేము వచ్చేసి బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. మా రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి. రేపు మేము రిటర్న్ వెళ్ళిపోతాం కాబట్టి. సో అక్కడ మురి మిక్సర్ తిన్నాను, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది 3:48కి నేనైతే లేచాను అనమాట. లిటరల్లీ చూడండి, నేనైతే పొద్దున్నే లేచాను అనమాట. నాకైతే లిటరల్ నా ఫేస్ చూడండి, లైక్ లిటరల్లీ ఇప్పుడే నిద్రలోంచి లేచా కదా, అలానే ఉంటుందండి. సో చూసారు కదా. అండ్ వెంటనే వచ్చేసి స్నానం అయితే చేస్తాను అనమాట. స్నానం చేసిన తర్వాత సో బాయ్స్ మనకి గుడిలోకి, తిరుమలలో ఉన్న గుడిలోకి సో మీకు వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్ ఓన్లీ అనమాట. లైక్ ప్యాంట్స్ వేసుకోవద్దు, అవేం వేసుకోవద్దు అనమాట. ఓన్లీ ట్రెడిషనల్. బాయ్స్కి అయితే కుర్తా కానీ లుంగీ కట్టుకోవచ్చు, పంచ కట్టుకోవచ్చు, అట్లా అయితే కట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది మొత్తము అంటే లోపలికి మనకి ఫోన్స్ తీసుకెళ్ళొద్దు కాబట్టి, ఫోన్స్ అయితే తీసుకెళ్ళొద్దు గేస్. మీరైతే రూమ్ ఉంటే రూమ్లోనే పెట్టేసేయండి. అండ్ మనకి చివరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మీ రూమ్కి ఎంత దూరం ఉందో మీరైతే చూసుకోండి అనమాట. లైక్ మీరైతే మా అన్న ఇంకా మా డాడీ రూమ్కి వెళ్ళి ఫోన్ అయితే తెచ్చారనమాట. లైక్ నేనైతే అందుకే వీడియో తీస్తున్నా. సో అలానే వీడియో తీస్తున్నా. లోపలికి అయితే ఫోన్ అయితే అలౌ లేదు. సో అండ్ ఇక్కడ లడ్డు కౌంటర్ నుంచి అలా నడుచుకుంటూ వస్తాయి. ఇక్కడ మీకు వెళ్ళేటప్పుడు కూడా అలానే కనిపిస్తుంది. ఒక ఇదైతే ఉంటుందన్నమాట. స్విమ్మింగ్ కూడా చేయొచ్చు అక్కడ. చూడండి, అక్కడ వాళ్ళందరూ అక్కడ వరకే ఉంటుంది స్విమ్మింగ్, అక్కడ నుంచి దాటి వెళ్ళొద్దు అనమాట. ఇంకా నేనైతే దానికైతే ఏం వెళ్ళలేదు, ఎందుకంటే మార్నింగ్ బట్టలు కూడా అంత ఏం లేవు కాబట్టి, అంటే తెచ్చుకోలేదు ఎక్స్ట్రా కాబట్టి. ఇంకా నేనైతే ఏం వెళ్ళలేదు. చూడొచ్చు అక్కడ అది మధ్యలో అది ఎందుకు పెట్టారో నాకు పెద్ద అర్థం కాలే. కానీ అది వెళ్ళడానికి లేకపోతే ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలే. ఎందుకంటే మనకు అక్కడ వరకే ఇది ఉందన్నప్పుడు అది మధ్యలో ఎందుకు పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు అక్కడ. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. లైక్ ఇలాంటివన్నీ నేను కూడా తెలుసుకోవాలని ఆశ ఉంటుందిగా నాకు కూడా. సో చూడండి, కాషన్ టు డివోటీస్ అంట, అంటే ఎక్కువ లోతుకి వెళ్ళొద్దు అని ఉందన్నమాట. అండ్ గేస్ ఇక్కడ నేను వచ్చేసి చేతిలో పట్టుకుని అయితే నడుస్తున్నా గేస్. నేను నడుస్తున్నప్పుడు చేతిలో పట్టుకుని అయితే కెమెరాని ఫోన్ని పట్టుకున్నాను అనమాట, అందుకే అంత షేక్ అయింది. అండ్ ఇదే అనమాట గేస్ ఫైనల్లీ గుడి. ఇక్కడే అందరూ ఫొటోస్ దిగుతారు. అండ్ మెయిన్లీ నాకు అర్థం కానిది ఏంటంటే, అదే నేను ఫస్ట్ గుడికి వచ్చినప్పుడు అనుకున్నా, లైక్ ఇప్పుడైతే టైం ఒక 7 అయి ఉంటుందిలేండి వీడియో తీసిన టైంలో. లైక్ అరే అందరూ థంబ్నెయిల్స్ పెడతారు కదా, ప్లేస్ వెళ్ళి ఎక్కడ ఉందిరా అనుకున్నామా అన్నప్పుడు చెప్పిన అనమాట, ఇక్కడ ఉంటుంది, మేము ఫోన్స్ తెస్తామని. సో ఫోన్స్ అయితే తెచ్చేసారు, చూడొచ్చు ఇక్కడ మీరు. సో చూడొచ్చు గైస్, నేనైతే కుర్తా వేసుకున్నాను. అండ్ అక్కడ ఎంత గాలి వస్తుందంటే ఆ టైంకి, ఎంత గాలి, మామూలు గాలి కాదు గైస్. అదైతే ఈదురు గాలి వచ్చింది, అసలు ఎగిరిపోతున్నాయి అన్నీ. ఒక పక్కనేమో మొత్తము ఏమంటారు, నా జుట్టు ఏమో మొత్తం పిచ్చిగా అవుతుంది. సో చూడండి, ఇక్కడే గైస్ అందరూ కూర్చుని కొద్దిసేపు రిలాక్స్ అయ్యేది అన్నీ. అండ్ ఇది ఏంటో నాకు అర్థం కాలేదు, పేరైతే అక్కడ మీరే చదువుకోండి పాజ్ చేసి. నాకు అర్థం కాదు, అది నేను ఎక్కువసేపు అక్కడ ఉండలే కాబట్టి నాకు అర్థం కాలేదు. అండ్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే వెళ్తున్నా గైస్ అక్కడికి. అంటే మాకు ఇప్పుడు టిఫిన్ చేయాలి కదా గైస్, టిఫిన్ చేయడానికి అక్కడ ఉంటుంది అని చెప్పి మేమైతే ఈ మెట్లు ఎక్కామన్నమాట. ఈ మెట్ల మీద చాలామంది అయితే కూర్చున్నారు. అండ్ పైన వచ్చేసి ఇక్కడ దీపాలు వెలిగించేది ఏదో ఉంది. అండ్ ఇలా మనం పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక చిన్న శివాలయం టైప్ అయితే ఉంది. అండ్ సైడ్కి వచ్చేసి నార్మల్ షాప్స్, ఇంకా లైక్ అలా ఇంకా ముందుకెళ్తే సో ఇంకా షాప్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. అండ్ మేము వచ్చేసి అక్కడ చిన్నగా ఇట్లా ఎక్కేదైతే ఉంటుంది, చూడొచ్చు ఇక్కడ. ఇగోండి
ఇట్లయితే ఉంటుంది. ఇటు నుంచి మేము అంటే స్ట్రైట్ లెఫ్ట్ తీసుకుని రైట్ అలా అయితే వెళ్ళాలి, నాకు పెద్ద గుర్తు లేదు. సో అలా వెళ్ళి మేము వచ్చేసి వెళ్తే మాకు అక్కడ టిఫిన్ దొరికిందనమాట. అండ్ గైస్ మేము అక్కడ టిఫిన్ తినేసి అయితే మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే అంటే మళ్ళీ అక్కడ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో చూడొచ్చు ఇక్కడ. సో అదే తిరుపతి గుడి, దాని వెనకాల ఉన్న దానిలోకి మనం వెళ్తాము. ఇందులోకి కూడా వెళ్తామని ఇది లోపల గైస్, అది మీకు వచ్చేసి లోపల అయితే కనపడుతుంది. నేను ఇప్పుడు చూపించింది వచ్చేసి మనమైతే కిందకైతే వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ లడ్డు కౌంటర్లో వడ అనేది ఉంటుంది కదా, వడ అంటే మనము చట్నీ ఆ వడ కాదు, సో అదొక వడ అయితే ఉంటుంది, నాకు దాని పేరు సరిగ్గా తెలియదు. సో దానికోసం అయితే మళ్ళీ మేము రిటర్న్ అంటే దానికోసమే అంత అక్కడ ఉన్నాం అనమాట. ఒక 10కి వస్తే అన్నాడు స్టాక్. సో మేము అక్కడ వెయిట్ చేసాము అండ్ అవి అయితే తీసేసుకుందాం అనమాట. ఫైనల్లీ ఎగ్జాక్ట్ చూడండి బయటకైతే వచ్చేసాము మేము, అదైతే లడ్డు కౌంటరు. అండ్ గైస్ ఇంకా మేము మళ్ళీ రోలర్ కోస్టర్ ఎక్కేసి సో మేము కిందకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా సో కిందకి వెళ్ళిపోయి మేము వచ్చేసి నేనైతే ఇక్కడ ఆటో అయితే ఎక్కేసినాను అనమాట. లైక్ డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను, లైక్ హోటల్కి వెళ్ళి అదే ఏమంటారు రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకుని రూమ్కి అక్కడ ఇచ్చేసి కిందకైతే వెళ్ళిపోయాము వేసి మేము. దాని తర్వాత మేమైతే ఇంకా ఆటో ఎక్కేసి మేమైతే ఇంకొక చిన్న గుడి లాంటిది అయితే ఉంది, సో అక్కడికైతే వెళ్ళాము. సో అండ్ ఆ గుడిలో కూడా మనకు వచ్చేసి ఫోన్ ఎలా లేదు కాబట్టి అదే గుడి. సో అక్కడ ఫోన్ ఇచ్చేసి మనమైతే ఫోన్స్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాం బయటికి. ఇక్కడ కూడా షాప్స్ అయితే ఉన్నాయి, ఎంట్రీ ఇటే బయటికి వెళ్ళేది కూడా. సో ఇక్కడ కూడా మనము పార్ట్ 1లో చెప్పుకున్నట్టు అన్నప్రసాదం, దాని తర్వాత షాపింగ్ ఉన్నట్టు సేమ్ అంతే ఉంటాయి, సేమ్ ఉంటాయి. కొన్ని రేట్స్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి, అట్లా కొంచెం ఎక్కువ తక్కువ రేట్స్ కానీ అలా ఉంటాయి అన్నమాట. అండ్ దాని తర్వాత పక్కనే హోటల్లో మేము వచ్చేసి చూసారు కదా మీరు, చపాతి పన్నీర్ కర్రీ అదే పుల్కా పన్నీర్ కర్రీ. సో నేనైతే తినేస్తాను అనమాట. అండ్ ఇక్కడ మీల్స్ అయితే మా మమ్మీ అయితే ఆర్డర్ చేసింది, బాగానే ఉన్నాయి గైస్ మీల్స్ కూడా. అండ్ మేము వచ్చేసి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం అనమాట, ఎందుకంటే మాకు ఇంకా ప్లేసెస్ అయితే అంత తెలియవు అక్కడ. సో మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. 4:10 అయింది, చూడొచ్చు మీరు, 4:10 అయితే అయింది గైస్. మేమైతే అక్కడ మా ట్రైన్ వచ్చేసి 6:30కి అయితే ఉంది. సో 6:30 వరకు అక్కడే వెయిట్ చేసినాను అనమాట. నేనైతే ఫుల్ బోర్ కొట్టింది నాకు. అండ్ ఫైనల్లీ 6:30కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. చూసారు కదా మేమైతే మామూలు మా సీట్స్లో అయితే కూర్చున్నాం అనమాట. సో ఇంకా మనం రేపు పొద్దున అయితే మనమైతే మళ్ళీ హైదరాబాద్కి అయితే వచ్చేస్తాం అనమాట. సో గుడ్ నైట్ గైస్, మళ్ళీ రేపు పొద్దున అయితే కలుసుకుందాం. సో ఫైనల్లీ నేనైతే పొద్దున అయితే లేచేసాను అనమాట. చూడొచ్చు ఇక్కడ. సో కొంచెం దగ్గరలోనే ఉన్నాం, హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ దగ్గరగా. సో ఇంకా మేము వచ్చేసి తిరుపతి వెళ్ళేసి వచ్చేసినాం అనమాట. సో హైదరాబాద్ కాచిగూడ స్టేషన్కి అయితే. సో ఇంకా మనం వచ్చేసి అక్కడ నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాము ఆటోలో. సో ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాను అనమాట. సో చాలా బాగా జరిగిన ట్రిప్. సో ఈ పార్ట్ 1 పార్ట్ 2 ఎపిసోడ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీకు ఈ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో ఎలా అనిపించింది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ ఇంకొక మంచి టైం అవుతుంది మనకైతే వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మాస్టర్ అండ్ గేమర్ ఛానల్, మా తమ్ముడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Please subscribe to Master and Gamer channel. Please subscribe to Master and Gamer. All in one. Subscribe to Master and Gamer. Please subscribe to Master and Gamer YouTube channel. Thank you.